భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అని చెప్పి వార్తలు వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్ని కలిసివేసింది. నిజంగానే భారత్ పాకిస్తాన్ అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను మోదీ ఇప్పుడు అంటే మళ్ళీ తిరిగి భారత్లో కలిపేందుకు ఇదే సరైన సమయమా? ఇంతకుముందు జరగలేదా ఇలాంటి మారణ హోమాలు? మన దేశ జవాన్లు కశ్మీర్కు 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత 5 ఏళ్ల పాటు పచ్చగా ఉన్న కశ్మీర్లో మళ్ళీ ఉగ్ర అలజడి, టూరిస్టులు అమాయకులైన టూరిస్టులు పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఏ జవాన్లు తెలివైన వాళ్ళ వీళ్ళని అమాయకులు అంటున్నావు? పాపం వాళ్ళు వాళ్ళ ప్రాణమంతా దేశం కోసం పెట్టిన అత్యంత పవిత్ర హృదయులు వాళ్ళు. జవాన్లు కూడా ఎంతమంది చనిపోయారు? మన సైనికులు దేశం కోసం ప్రాణాలు అసువులు బాసినటువంటి మన వీర జవాన్లు, మన సైనికులు ఎన్నిసార్లు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఇవాళ పర్యాటకుల మీద పడ్డారు, జవాన్ల మీద కాదు. అంటే ఒక్కసారి మేము ఇంకా ఉన్నాము, మేము చచ్చిపోలేదు, మేము మట్టిలో కలిసిపోలేదు, మేము ఇంకా ఉన్నాము అని చూపించే ప్రయత్నం చేశారా అనిపించింది నాకు. నీకు అర్థమైందా? అంతేకాకుండా ఈ ఉగ్రవాదులు ఏం చెప్పారు? పో మోడీకి చెప్పు, పో మీ హిందువులకి చెప్పు అని చెప్పారు. అంటే ఎవరిని తట్టి లేపుతున్నట్టు? మోడీని కాదు, హైందవ సమాజాన్ని, హిందూ సమాజాన్ని తట్టి లేపారు. ఇప్పుడు హిందూ సమాజం కలిసి గట్టిగా మొత్తం అందరూ కలిసి ఉచ్చబోస్తే దేశం కొట్టుకుపోతుంది, పాకిస్తాన్ దేశం కొట్టుకుపోతుంది. అవునా? వాళ్ళు హిందూ సమాజాన్ని తప్పుపట్టారు. ఇక్కడ నేను మళ్ళీ మీ మాధ్యమం ద్వారా తెలియజేస్తున్నా, అక్కడ మన పర్యాటకులు బయటపడడానికి, క్షేమంగా రావటానికి మన ముస్లిం సోదరులు చాలామంది అక్కడ సహాయపడ్డారు. ఇది ఎందుకు మాట్లాడరు? ఎవరు ఎందుకు మాట్లాడరు? ఇదంతా ఎందుకు మాట్లాడరు? నేను నేరుగానే అడుగుతున్నా. కొంతమంది ముస్లిం పర్యాటకులను అడగండి. ముస్లిం సోదరులు కొంతమంది మమ్మల్ని మీరు అలా చూడకండి, మేము అటువంటి వాళ్ళము కాము, మేము ఈ దేశంలో పుట్టి ఈ దేశం యొక్క గాలి పీల్చి ఈ దేశంలో బ్రతుకుతున్న వాళ్ళం, మమ్మల్ని తప్పుగా అనుకోకండి అని వాళ్ళే వచ్చి వీళ్ళకి సహాయపడ్డారు. మరి చనిపోయిన పర్యాటకుల కోసం ఈ రకమైనటువంటి కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నప్పుడు కొంతమందినన్నా క్షేమంగా ఇక్కడికి రావడానికి గల కారణమైనటువంటి ముస్లిం సోదరులందరినీ ఏ రకంగా గౌరవించాలి దేశం? ఏం చేస్తున్నారు వాళ్ళ కోసం? ఇప్పుడు మళ్ళీ వాడు పెడతాడు, వీడు హిందూ ముండా కొడుకేనా అని. కరెక్ట్గా నేను మనిషిగా మాట్లాడతా కదా నాన్న. మోడీ ఆలోచన చాలా పదునైంది. అందరూ అనుకుంటున్న యుద్ధాలు ఏమి రావు, కానీ సరైన సమయంలో సరైన విధంగా మన వీర జవాన్లు, మన ఆర్మీ సరైన విధంగా వాళ్ళకి సమాధానం ఇస్తారు. త్రివిధ దళాధిపతులు కూడా కామ్గా కూర్చోాలా, ఎవ్వరూ కామ్గా కూర్చోాలా. ప్రతిదీ ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. ఆ కళ్ళల్లో చండ్ర నిప్పులు కమ్ముతూనే ఉన్నాయి. వాళ్ళెవ్వరూ నిద్రపోవట్లా. ఎందుకని? ఏ అన్యం ఇప్పుడు దేశ జవాన్లుగా బోర్డర్లో ఉన్నప్పుడు మాతో యుద్ధం చేయండి, వీఆర్ దేర్ ఫర్ యూ టు ఫైట్. కానీ అమాయకులైన పర్యాటకులకు జోలికి వచ్చారు. వీళ్ళని ఏమాత్రం వదిలిపెట్టమని మోడీ చెప్పాడు, వీళ్ళని ఏమాత్రం వదిలిపెట్టమని మన వీర సైనికులు చెప్పారు, వీళ్ళని తుదముట్టిస్తాం అని మన మిలిటరీ చెప్పింది. జరిగి తీరుతుంది. కానీ అందరూ అనుకున్నట్టుగా యుద్ధాలు వచ్చేసి ఏదో జరిగిపోతుందని అనుకోకండి. జరగదు. యుద్ధం జరుగుతుంది, వాళ్ళకి జరుగుతుంది. దేశాల మధ్య యుద్ధం కాదు, దేశానికి అవతల ఉన్న దేశానికి వెన్నులో వణుకు పుట్టించే విధంగా మన సైనిక జవానుల కవాగుత్తు చప్పళ్ళకే అక్కడ మొత్తం డాష్ కాయలు ఊడిపోతాయి. అది